నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్తో హైదరాబాద్ సిటీ పరిధిలో జోరుగా వర్షం కురిసింది. సిటీ శివారు సహా నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడింది. జోరుగా వాన కురవడంతో నగరంలోని ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. పలుచోట్ల భారీగా వరద నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పటాన్చెరు, మియాపూర్, బీహెచ్ఎల్ ఏరియాలో ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్టీకపోల్, అబిడ్స్, కోటిలో జోరుగా వాన కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసఫ్గూడలో ఎడతెరిపి లేకుండా జల్లులు కురిశాయి. మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలులతో మణికొండ, అత్తాపూర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్, ఉప్పాల్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్ ఏరియాలో కుండపోతగా వాన పడింది. ఎడతెరిపి లేని వానలతో మెహదీపట్నం, లంగర్ హౌస్, అత్తాపూర్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దొండిగల్, బహదూర్పల్లి, సూరారం, చింతల్, షాపూర్ నగర్, జీడిమెట్లలోనూ వర్షం పడింది. సిటీలోని తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. సిటీలోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ వార్నింగ్ ఇచ్చారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. సిటీలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. హైడ్రా సహా డిజాస్టర్ రెస్పాన్స్ టీంలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్తో హైదరాబాద్ సిటీ పరిధిలో జోరుగా వర్షం కురిసింది. సిటీ శివారు సహా నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడింది. జోరుగా వాన కురవడంతో నగరంలోని ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. పలుచోట్ల భారీగా వరద నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పటాన్చెరు, మియాపూర్, బీహెచ్ఎల్ ఏరియాలో ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్టీకపోల్, అబిడ్స్, కోటిలో జోరుగా వాన కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసఫ్గూడలో ఎడతెరిపి లేకుండా జల్లులు కురిశాయి. మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలులతో మణికొండ, అత్తాపూర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్, ఉప్పాల్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్ ఏరియాలో కుండపోతగా వాన పడింది. ఎడతెరిపి లేని వానలతో మెహదీపట్నం, లంగర్ హౌస్, అత్తాపూర్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దొండిగల్, బహదూర్పల్లి, సూరారం, చింతల్, షాపూర్, జీడిమెట్లలోనూ వర్షం పడింది. సిటీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. సిటీలోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ వార్నింగ్ ఇచ్చారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. సిటీలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. హైడ్రా సహా డిజాస్టర్ రెస్పాన్స్ టీంలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు అందుబాటులోకి వచ్చాయి. వర్షాకాలంలో యంత్ర పరికరాలతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలోకి దిగాయి. మొత్తం 4100 మందితో హైదరాబాద్ వ్యాప్తంగా మాన్సూన్ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు, 368 స్టాటిక్ టీంలు, 51 హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు, 21 బైక్ ఎమర్జెన్సీ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి.
ఇక వరద నీరు నిలిచిన వెంటనే తోడేందుకు నీటి పంపులు, చెట్లు పడిపోతే తొలగించడానికి కటింగ్ మిషన్లు, చెత్తను తొలగించడానికి అవసరమైన పరికరాలన్నీ 150 స్టాటిక్ బృందాలతో పాటు 51 డిఆర్ఎఫ్ బృందాలకు అప్పగించారు. వర్షం ఎప్పుడు వస్తోందో, ఎంత మొత్తంలో పడుతుందో అంచనా వేయలేని పరిస్థితుల్లో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ దే అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. నాలాలను, కల్వర్టులను పరిశీలించి వరద నీటి ప్రవాహం సాఫీగా సాగేలా జాగ్రత్త పడాలని తెలిపారు. రోడ్లపై చెట్లు పడిపోతే వెంటనే వాటిని తొలగించాలన్నారు. జీహెచ్ఎంసీకి కోటి విలువ గల 10 మహీంద్రా జియో ఎలక్ట్రిక్ వెహికల్స్ ను అందజేశారు ఎస్బీఐ అధికారులు. ఎస్బీఐ 70వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సీఎస్ఆర్ కింద వెహికల్స్ విరాళంగా ఇచ్చారు. నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఈ వాహనాలు ఎంతగానో దోహదపడతాయన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నాన్. శానిటేషన్ విభాగంలో ఈ వాహనాలను వినియోగిస్తామన్నారు. మిగతా కార్పొరేట్ సంస్థలు కూడా జీహెచ్ఎంసీకి సహకారం అందించాలని కోరారు కమిషనర్ ఆర్వి కర్నాన్. హైదరాబాద్ హయత్ నగర్ పిఎస్ పరిధిలోని కుంట్లూరులో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. 2 ఇళ్లలో తాళాలు పగలగొట్టి చోరీకి యత్నించారు. కాలనీలో దొంగలు నడుచుకుంటూ వెళ్తుండగా సమీప ఇళ్లలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. గతంలోనూ 2 సార్లు చెటీ గ్యాంగ్ దోపిడీకి పాల్పడినట్లు స్థానికులు చెప్పారు. మళ్లీ దొంగలు అలజడితో భయంతో వణికిపోతున్నామన్నారు. దోపిడీ యత్నంపై పోలీసులకు కంప్లైంట్ చేసినా సరిగ్గా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కుంట్లూరు వాసులు. మేము 5:30కి లేట్ చేసే వరకు డోర్ అంతా ఓపెన్ చేసి ఉన్నది. చూసేవాళ్ళతో అక్కడ కింద లాక్ పడిపోయింది, ఇవన్నీ ఉంది. చూసి ఇమీడియట్లీ మా పక్కన వాళ్ళందరికీ ఇంటిమేట్ చేశాను. చేసి వాళ్ళందరూ చూస్తే ఇట్లా పిచ్చి పగలగొట్టి చూసాను. ఐరన్ రాడ్ లాగా ఉంది, చేతిలో ఒక బాటిల్ కూడా ఉంది. ఆల్రెడీ సీసీ ఫుటేజ్లో కూడా అది క్లియర్గా కనిపిస్తుంది. మా ఇంట్లో మన ఆపోజిట్ కూడా ఆ బిల్డింగ్లో కూడా సేమ్ ఇలాగే కట్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా అసలు ఇంట్లో ఎవరు లేరు. ఇక్కడ మా దగ్గర అయితే 4-5 మినిట్స్లో లోపలికి వచ్చి ఇల్లు మొత్తం లోపల రౌండ్ చేసుకొని గోడ మీద వచ్చి వెళ్ళిపోయారు. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. శివసత్తుల ఆచార పద్ధతులతో జరిగిన వేడుకలు చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. రేపు అమ్మవారి రథోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. హైదరాబాద్ నగరంలోని మహిమాన్విత బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. తొలుత వేద పండితులు కలశ పూజ, మహాగణపతి పూజ నిర్వహించారు. ఉదయం 11:51 అమ్మవారి కళ్యాణ ఘట్టం జరిగింది. అటు అమ్మవారి పాదాలు, పటాలకు శివసత్తులు ఆచార పద్ధతిలో కళ్యాణం నిర్వహించారు. ఎల్లమ్మ తల్లికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ లో విపత్తులు వచ్చినప్పుడు అమ్మవారు అందరినీ కాపాడిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. నగరంలో విపత్తులు సంభవించకుండా ఎల్లమ్మ తల్లి చల్లగా చూడాలన్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. కళ్యాణోత్సవం వైభవంగా జరిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని చెప్పారు ఎమ్మెల్యే దానం. ఇటీవల కొన్ని అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు, వందల వేల మంది, అది విమాన ప్రమాదం కావచ్చు, అగ్ని ప్రమాదం కావచ్చు, లేదా బ్లాస్ట్ కావచ్చు, ఇటువంటి జరగడం వల్ల కొంత అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. మరొకసారి ఆనాడు హైదరాబాదు ఇబ్బందిలో ఉన్ననాడు వెలిసిన అమ్మవారు ఇవాళ తెలంగాణ ప్రజలకు
హైదరాబాద్ ప్రజలకు నిండు ఆశీర్వచనంతో అండగా ఉండాలని కళ్యాణ సందర్భంగా అమ్మవారిని ప్రార్థించుకుంటాను. రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద చల్లని చూపు ఉండాలని అమ్మవారితో వేడుకుంటూ, ప్రత్యేకంగా ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరు చూసినట్టయితే ఏర్పాట్ల విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి గత సంవత్సరం జరిగినటువంటి సంఘటన పునరావృతం కావద్దని ఈ సంవత్సరం పూర్తిగా అన్ని రంగాల్లో ప్రత్యేకంగా పోలీస్ బృందాన్ని, జిహెచ్ఎంసీని, అన్ని విభాగాలని మరి ఒక కోఆర్డినేషన్ చేసి ఈరోజు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ తల్లి వార్షిక కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో మొదటి రోజు పెళ్లి కూతురు ఎదురుకోళ్ల కార్యక్రమం నిర్వహించారు. ఇవాళ రెండో రోజు అమ్మవారి కళ్యాణోత్సవం వేడుకగా జరిపారు. అమ్మవారి దర్శనం కోసం ఉదయం 5 గంటల నుంచే భక్తులను అనుమతించారు. అమ్మవారి కళ్యాణోత్సవానికి నగరం నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. కళ్యాణ మహోత్సవం తరువాత భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కళ్యాణ వేడుకకు సిటీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్యే తలసాని, మల్లారెడ్డి సహా హైదరాబాద్ కలెక్టర్ హరిచందన హాజరయ్యారు. ఎల్లమ్మ తల్లిని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ దర్శించుకున్నారు. స్థానికంగా బందోబస్తు ఏర్పాట్లను సిపి పరిశీలించారు. బల్కంపేట ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రేపు ఎల్లమ్మ తల్లి రథోత్సవం సందర్భంగా అన్ని శాఖల సమన్వయంతో భారీగా ఏర్పాట్లు చేశారు జీహెచ్ఎంసీ పోలీస్ అధికారులు. రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని మహంకాళి అమ్మవారిని ప్రార్థించారు రాష్ట్ర మైనింగ్ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. ఖైరతాబాద్ మహంకాళి దేవాలయ తొలి బోనం సమర్పించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఖైరతాబాద్ లో మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు మంత్రి. ఆలయ చైర్మన్ భవానీ కృష్ణ, శ్రీశైలం టీపీసీసీ సెక్రటరీ మధుకర్ యాదవ్ స్థానికులు మంత్రి వివేక్ వెంకటస్వామికి స్వాగతం పలికారు. అమ్మవారికి తొలి బోనం సందర్భంగా అన్నప్రసాదం స్వీకరించారు మంత్రి. వర్షాలు సమృద్ధిగా కురిసి సస్యశ్యామలం కావాలని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రజాపాలన సర్కార్ కృషి చేస్తుందన్నారు తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ కార్పొరేషన్ చైర్మన్ కురేషి. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ప్రజాప్రతినిధుల ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ కార్పొరేషన్ చైర్మన్ కురేషి, రంగారెడ్డి కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ చల్లా నరసింహరెడ్డి వినతులను స్వీకరించారు. ముఖాముఖిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల ఆఫీసర్లను ఆదేశించారు కురేషి. 6 గ్యారంటీలతో సంక్షేమానికి చర్యలు చేపట్టామన్నారు. హైదరాబాద్లోని మొజాంజాహి మార్కెట్ ప్రాంతంలో మాజీ మంత్రి దివంగత నేత ముఖేష్ గౌడ్ జయంతి వేడుకలు జరిగాయి. ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖేష్ గౌడ్ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. మంత్రిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మియాపూర్ కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడుతున్న 2 అరెస్టు చేశారు పోలీసులు. నిందితుల దగ్గర నుంచి 3 బైకులను స్వాధీనం చేసుకున్నామన్నారు. శశికిరణ్, యశ్వంత్ అనే 2 జల్సాలకు అలవాటు పడి బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు పోలీసులు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని గుర్తించి వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు.
పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు తెలంగాణ విమెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఉమాదేవి. 30 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసిన తమ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని అన్నారు వక్తలు. వయోభారంతో బాధపడుతున్న పెన్షనర్లకు హెల్త్ కార్డులు కూడా సక్రమంగా పనిచేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు వక్తలు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీలు కోదండరాం, శ్రీపాల్ రెడ్డి. ఈ సమావేశానికి వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసిన విశ్రాంతి ఉద్యోగులు హాజరయ్యారు. పెన్షన్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేందుకు తమ వంతుగా కృషి చేస్తామన్నారు ఎమ్మెల్సీలు కోదండరాం, శ్రీపాల్ రెడ్డి. మమ్మల్ని ప్రభుత్వం ఫస్ట్ డిమాండ్ మాది, మమ్మల్ని ప్రభుత్వం పెన్షనర్స్ను డైరెక్ట్గా పిలిచి ముఖాముఖి చర్చించాలి. మా పెన్షనర్ అసోసియేషన్ తరఫున గవర్నమెంట్ పిలవాలనేది మా ముఖ్య ఎజెండా. దాని తర్వాత నెక్స్ట్ మాకు ఇచ్చే హెల్త్ కార్డు మీద ఇంకా జీవో ఇష్యూ చేయలేదు, ఆ జీవో ఇష్యూ చేయాలా. ఎంప్లాయీస్ పెన్షనర్స్ హెల్త్ కార్డ్ అనేది కావాలి మాకు, ఎంప్లాయీస్ పెన్షన్స్ అనేది కూడా ఇంక్లూడ్ చేయాలి దాంట్లో. అదొక ఎజెండా మాకు ముఖ్యంగా, దాన్ని కావాలని కోరుకున్నాం అందరము. ఇక ముందు కూడా మేము అన్ని సంఘాలుగా జేఏసీ తరఫున అన్ని సంఘాల తరఫున మేము డైరెక్ట్ ప్రభుత్వానికి పిలుపు మేరకు చూస్తుంటాము. వారు మాతో డైరెక్ట్ చర్చించాలనే డిమాండ్గా కోరుతున్నాము. ఇంకా అన్ని సమస్యల మీద ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న పెన్షనర్స్ మీద సమస్యను కూడా మేము పోరాటాలు మొదలు పెడతాము. చాలా వరకు పెన్షనర్లం కాబట్టి విడిపోయి ఉంటాం, మనకున్న ప్రధాన సమస్య అది. కాకపోతే మన వాళ్ళని ఎడ్యుకేట్ చేయటానికి, సమాయత్తం చేయటానికి సమయం పడుతుంది. అది కూడా మనం దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా సంఘటిత శక్తిగా మార్చాలి. దీని పాత్ర చాలా ముఖ్యం. తెలంగాణ ఉద్యమంలో చూసినాం కూడా ఎంత కీలక పాత్ర వహించగలదనేది. కాబట్టి ఈ విషయంలో నేను ఎప్పుడు కూడా పెన్షనర్ల వెంటే ఉంటాను. నేను కూడా పెన్షనర్నే కాబట్టి తప్పనిసరిగా ఈ విషయం మీద ఉమ్మడి కార్యాచరణ ఏది మనం తయారు చేసుకోవటానికి ప్రయత్నించినా దాంట్లో నేను భాగస్వామినైతే ఈ డిమాండ్స్ను గవర్నమెంట్ దాకా తీసుకుపోవటానికి వీలైనంత తొందరలోనే క్యాబినెట్ సబ్ కమిటీతో ఒక అపాయింట్మెంట్ తీసుకొని ముందు వాళ్ళతోని విషయాలన్నీ మాట్లాడదాం. మనకి హెల్త్ కార్డు సమస్య తొందరగా అయితే ఒక ధైర్యం వస్తుంది, తర్వాత మనం ఏం మాట్లాడినా అందరు వింటారు. దాని విషయం మీద ముందు ప్రయత్నం సీరియస్గా చేస్తానని కూడా ఈ సందర్భంగా హామీ. ఎగుమతి నాణ్యత ఉత్పత్తులతో భారత రైతుల కోసం అగ్రికల్చర్ రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పిన ఆర్జీఓ అగ్రోకెమికల్ రంగంలో బీసీ విభాగంలో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా 90కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్యాగ్రోస్ కు ఇది 100% అనుబంధ సంస్థగా ఉంది. ట్యాగ్రోస్ B2B విభాగంలో జపాన్, అమెరికా సహా అనేక ఎంఎన్సీలకు సేవలు అందిస్తోంది. 4 అత్యాధునిక తయారీ యూనిట్లు, పూర్తిగా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్తో ఆర్జీఓ నాణ్యత, విశ్వసనీయత పరంగా ఉత్తమ ప్రమాణాలు పాటిస్తోంది. ఇప్పుడు భారత్ కోసం భారత్లో లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు సంస్థ డైరెక్టర్లు. భారత రైతులకు ఎగుమతి ప్రమాణాలు, క్రాప్ ప్రొటెక్షన్, పోషకాహార ఉత్పత్తులు అందించడమే ఆర్జీఓ ముఖ్య లక్ష్యమన్నారు. వ్యవసాయంలో ఉత్పాదకత, స్థిరత్వం, లాభదాయకతను పెంచడం కోసం ఆర్జీఓ కట్టుబడి ఉందన్నారు డైరెక్టర్లు. Subsidiary of Tagros, which is a large Indian multinational organization, and Tagros as a company is spread across 90 countries in the world with over 3 decades of experience. We have 4 large manufacturing sites, and we had interest to bring Tagros into the brand business, and that is precisely the reason why we have launched Archivo. So Archivo Crop Solutions లో నేను ఒక ఉద్యోగి ఇక్కడ చేరానంటే ఈ యొక్క కంపెనీ యొక్క ఉద్దేశం, కంపెనీ ఒక అనుకుంటుంది ఏంటంటే ఒక క్వాలిటీ గల ప్రొడక్ట్స్. భారతదేశంలో ఎన్నో కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు వచ్చినా కూడా వాళ్ళకంటే మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇచ్చి రైతులకి
ఉత్పాదన పెంచడం కోసం ఈ కంపెనీ పనిచేస్తుంది ఆర్కియో క్రాప్ సొల్యూషన్స్ అనే కంపెనీ. And we are trying to launch as many as the world class product, because we will be having lot of liaison collaboration with many multinationals, Japanese companies, South Korean companies, etc. All those multinational products brought to India and introduced to Indian farmers. We are launching this company in 4 states in the initial phase, which will be followed by 7 or 8 more states in the next phase. So we are trying to operate almost like 15 states in Indian market, which will be covering almost like 80% of the agrochemical business. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బివి పట్టాభిరామ్ కన్నుమూశారు. హైదరాబాద్లో నిన్న రాత్రి గుండెపోటుతో పట్టాభిరామ్ తుది శ్వాస విడిచారు. ప్రముఖ ఇంద్రజాలికుడు, మానసిక వైద్యుడిగాను పట్టాభిరామ్కు మంచి పేరుంది. రేపు ఉదయం 9 గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం పట్టాభిరామ్ పార్థివ దేహం ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో పట్టాభిరామ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇంద్రజాలికుడిగా, రచయితగా ఎదిగారు పట్టాభిరామ్. కాకినాడలో ఉన్నత విద్య చదువుకున్న రోజుల్లో ఇంద్రజాల విద్యను నేర్చుకున్నారు. జంధ్యాల దర్శకత్వంలో రూపొందించిన 2 రెండ్ల 6 సినిమాలోనూ పట్టాభిరామ్ నటించారు. ఓయూలో పలు విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఎదుట ధర్నాకు ఓయూ స్టూడెంట్స్ యూనియన్లు పిలుపుతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఓయూ హాస్టల్స్ నుంచి విద్యార్థి నాయకులను పీఎస్కు తరలించారు. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. గత ప్రభుత్వం కూడా ఇట్లానే చేసింది, ఈ ప్రభుత్వం కూడా ఇట్లే చేస్తుంది. విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే, విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లిలో 2 ఆలయాల్లో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. పెద్దమ్మ గంగాదేవి ఆలయంతో పాటు రామాలయంలోనూ దుండగులు చోరీ చేశారు. పెద్దమ్మ గుడిలో 2 లక్షల విలువ చేసే పంచలోహ విగ్రహాలు సహా నగలు ఎత్తుకెళ్లారు. గతంలోనూ రామాలయంలో చోరీ జరిగినట్లు చెప్పారు స్థానికులు. రాత్రి మా పెద్దమ్మ గంగాదేవి గుళ్ళో దొంగలు పడ్డారు. మరి పెద్దమ్మది శివగంగది విగ్రహాలు ఎత్తుకుపోయారు. పొద్దున్నే వచ్చి పూజ దీపం పెడదామని చూస్తే పెద్దమ్మది శివగంగది 4 విగ్రహాలు ఎత్తుకుపోయారు. ఇంకోటి సొమ్ములు కూడా పుస్తమెట్టలు, దేవుళ్ళ పుస్తమెట్టలు కూడా తీసుకెళ్లారు. దీని విలువ, ఈ విగ్రహాల విలువ సుమారు 1,50,000 నుంచి 2 లక్షల వరకు విగ్రహాల విలువ ఉంటుంది. దయచేసి వీటి విగ్రహాలని, దొంగలని ఎత్తుకపోయిన వాటిని తొందరగా వాటిని పట్టుకొని మాకు రక్షణ కల్పించవలసిందిగా. ఇంతకుముందు కూడా ఒక 4 రోజుల క్రితము ఇదే గుళ్ళో దొంగలు పడటం జరిగింది. అప్పుడు కూడా సొమ్ములు, పుస్తమెట్టలు. హైదరాబాద్ చాదర్ఘాట్ మలక్పేట చోరీలను 24 గంటల్లోనే ఛేదించారు పోలీసులు. దిల్సుఖ్ నగర్ బిగ్సీ మొబైల్ స్టోరీ చోరీ కేసులో అస్సాం రాష్ట్రానికి చెందిన కూలీ రంజన్ దాస్ ను అరెస్ట్ చేశామన్నారు డీసీపీ చైతన్య కుమార్. అతని దగ్గర నుంచి సుమారు 3,40,000 విలువైన మొబైల్స్, ఇతర గ్యాడ్జెట్స్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఇక మల్కపేట మార్కెట్లో జరిగిన చోరీ కేసులో రియాసత్ నగర్ కు చెందిన మహమ్మద్ వాజిద్ ను అరెస్ట్ చేశామన్నారు డీసీపీ. అతని దగ్గర నుంచి 6.5 లక్షల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ 2 కేసులను ఛేదించామన్నారు డీసీపీ చైతన్య కుమార్. మలక్పేట్ డివిజన్ లో ఉన్న చాదర్ఘాట్ మరియు మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 2 నేరాల గురించి వివరించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 కేసుల్లో కూడా ఇది నిన్న రిపోర్ట్ అయిన కేసులు. ఈ 2 కేసుల్లో మా క్రైమ్ టీమ్స్ అండ్ సపోర్ట్ టీమ్స్ అందరూ కూడా అత్యంత త్వరగా స్పందించి, వాయువేగంతో స్పందించి ఈ 2 కేసులను కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో దాదాపు పోయిన ప్రాపర్టీ మొత్తం కూడా రికవరీ చేయడం జరిగింది. మలక్పేట
దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో బిట్సీ అని ఒక మొబైల్ షోరూమ్ ఉంది. ఈ మొబైల్ షోరూమ్ లో 29-30 ఈ 2 తారీఖుల మధ్యలో గల రాత్రిలో ఒక గోడకు కన్నం వేసి ఒక వ్యక్తి అందులో దూరి ఆ మొబైల్ షాప్ లో కొన్ని ఫోన్లు మరియు కొన్ని యాక్సెసరీస్ ని చోరీ చేయడం జరిగింది. ఇది పొద్దున మా పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మా ఇన్స్పెక్టర్ వాళ్ళ క్రైమ్ ఇన్స్పెక్టర్ తో పాటు వాళ్ళ టీం ని వెళ్ళి అక్కడ సీన్ ని విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్ చేసే క్రమంలో ఆ పరిసరాన్ని మొత్తం పరిశీలించగా ఆ షోరూమ్ లో ఉన్న iPhone 16 2, iPhone 13 1 మరియు Samsung A16 3 ఫోన్లు, ఒప్పో ఫోన్లు 2, వివో ఫోన్ 1, నథింగ్ మొబైల్ 1 మరియు ఇతర యాక్సెసరీస్ కొన్ని పోయాయి.